చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జెడ్పీటీసీ భర్త భానుకుమార్ రెడ్డి, సర్పంచ్ గణపతి రెడ్డిలతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధంలోనే ఉంచారు పోలీసులు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గన్మెన్ ధరణి ఫైరింగ్ లో కాలికి బుల్లెట్ తగిలి గాయపడిన సుధాకర్ రెడ్డిని చికిత్స కోసం చెన్నైకి తరలించారు. సుధాకర్ రెడ్డి రామచంద్రపురం మండలం సి రామాపురానికి చెందినవారుగా గుర్తించారు. ఇక 2 రోజుల క్రితం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్ కు గాయాలయ్యాయి. గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి నాని గన్మెన్. రైట్, ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్. రైట్ శ్రావణి, చంద్రగిరిలో పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఏదైతే నిన్న మొన్నటి ఉన్నటువంటి వాతావరణానికి పూర్తిగా భిన్నంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. అలా నెలకొల్పేలాగా కూడా పోలీసులు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచారు, హౌస్ అరెస్ట్ చేశారు. వారే కాకుండా చాలామంది కీలకమైనటువంటి నేతలు ఆయా పార్టీలకు చెందినటువంటి వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు పూర్తిగా కూడా వాళ్ళ హౌస్ అరెస్ట్లోనే ఉండనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే క్రమంగా ఈ యొక్క గొడవలు అనేది కూడా తగ్గుతూ ఉన్నటువంటి క్రమంలో వీళ్ళందరూ కనుక మళ్ళీ బయటకు వస్తే మాత్రం మరింత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తరహా నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. మరొక వైపు 2 రోజుల క్రితం పద్మావతి వర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నాని మీద జరిగినటువంటి దాడి కేసులో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అనేది కూడా ముమ్మరం చేశారు. ఆ దాడిలో పాల్గొన్నటువంటి 12 మందితో పాటు జెడ్పీటీసీ భర్తగా ఉన్నటువంటి భానుకుమార్ రెడ్డి, నడవలూరు సర్పంచ్గా ఉన్నటువంటి గణపతి రెడ్డి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీరిద్దరితో పాటు మరో 12 మందిని కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి కొద్దిమంది పరారీలు ఉన్నారు. వారి కోసం కూడా ముమ్మరంగా గాలింపు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు మరొక ఇంపార్టెంట్ విషయం, గాల్లో కాల్పులు జరిగిన సమయంలో కాలికి గాయమైనటువంటి సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా చెన్నైకి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. చెన్నైలో ప్రస్తుతం అతను చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో కానిస్టేబుల్ గన్మెన్గా ఉన్నటువంటి ధరణి ఆత్మరక్షణ కోసం ఒకసారి గాల్లో కాల్పులు జరపడం కూడా జరిగింది. మరొకసారి దాడి చేసేందుకు తల మీద ఆయనకు గాలైనటువంటి క్రమంలో ఇంకా మరొకసారి దగ్గరకు వచ్చినటువంటి క్రమంలో కాలి మీద గాలికి కాల్చడంతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుధాకర్ రెడ్డికి కాలికి గాయమైంది. ఆ తర్వాత ఆయన్ని నేరుగా చెన్నైకి తరలించారు. సో ఈ తరహా నేపథ్యంలోనే 12 మందిని ఈ కేసులో అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో చంద్రగిరి అయితే ప్రస్తుతం ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.